హలో మామ! 'నరుటో' ఇది చాలా మంది ఫేవరెట్ యానిమే. ఇంకా చాలా మంది చూసిన ఫస్ట్ యానిమే గూడా ఇదే. ఇంకా జెప్పాలంటే చాలా మంది యానిమే చూసిన తర్వాత నుంచెల్లే మిగతా యానిమేస్ అయితే చూడడం స్టార్ట్ జేషిర్రు. అలాంటి 'నరుటో' సీరీస్ గురించి మీకు తెలవని 10 ఫ్యాక్ట్స్. హలో మామ! వెల్కమ్ టు ఉజ్మాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో చాలానే ఉంది. వెళ్లి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. దాంట్లో 10థ్ వన్ వచ్చేసి 'నరుటో' సీరీస్‌లో మాత్రం ఒక్కళ్ళనే చంపిండు మామ. అవును, ఒక్కళ్ళనే చంపిండు. ఎవరినిరా చంపిందంటే సాసురి యొక్క స్పై మామ యూరాని. ఫోటో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటది. రసింగన్ యూజ్ చేసి చంపేసిండు గదా! 'నరుటో' వచ్చేసి చాలా మందిని ఓడించింది మామ. ఎగ్జాంపుల్ 'హాకో', 'కాకజు'. కాకపోతే వాళ్ళని ఫినిష్ చేసింది మన 'కకాషి హటాకే'. సో, సీరీస్ మొత్తంలో ఒక్కళ్ళనే చంపిండు మన ఇదొక్కటి చూసి అర్థమైపోతుంది మామ. 'నరుటో' ఎప్పుడు విలన్స్‌ని మార్చాలనుకుంటాడు. అంతేగాని వాళ్ళని చంపాలనుకోడు. ఫ్యాక్ట్ నంబర్ 9 అసలు 'నరుటో' సీరీస్‌లో మదర్ ఎన్ని సార్లు చచ్చిపోయిండో తెలుసా మామ? మొత్తం 3 సార్లయితే చచ్చిపోయిండు. ఫస్ట్ టైమ్ అయితే ఫైనల్ వాలీలో హషిరామా అయితే ఫసాక్ చేసేసిండు మదరాని. కాకపోతే అప్పుడు మానోడైతే ఇజానాగి యూజ్ చేసి అయితే తప్పించుకున్నాడు. నెక్స్ట్ మదర తన ఐడెంటిటీని అయితే ఒబిటోకి ఇచ్చి అయితే ముసలోడై చచ్చిపోయిండు. ఇంకా లాస్ట్‌లో ఫోర్త్ ఇయర్ నింజా వార్‌లో మొత్తానికి గయాబ్. ఫ్యాక్ట్ నంబర్ 8 ఒక హషిరామా తప్ప మిగతా అందరు హోకాగేలు డైరెక్ట్‌గా లేకపోతే ఇండైరెక్ట్‌గా అయితే టోబిరామాతోనైతే ట్రైన్ అయ్యిర్రు. ఫస్ట్ హిరుజన్ అయితే డైరెక్ట్ టోబిరామాతోనైతే ట్రైనింగ్ అయిపోయాడు మామ. మినాటో సంగతికొచ్చేస్తే టోబిరామా టు హిరుజన్, హిరుజన్ టు జిరాయ, జిరాయ టు మినాటో. సునోడా సంగతికొచ్చేస్తే టోబిరామా టు హిరుజన్, హిరుజన్ టు సునాడే. ఇంకా కకాషి సంగతికొచ్చేస్తే టోబిరామా టు హిరుజన్, హిరుజన్ టు జిరాయ, జిరాయ టు మినాటో, మినాటో టు కకాషి. ఇంకా ఇప్పుడు నరుటో, జిరాయ నుంచే నరుటో. ఫ్యాక్ట్ నెంబర్ 7 తల ఫర్ ఎ రీజన్. అదేందంటే ఇప్పుడు కిజుమోటో సెన్సై పిల్లల వల్లనే మినాటో ఇంకా కుషినా అయితే నరుటో సీరీస్‌లో అయితే ఉన్నారు. కిజుమోటో సెన్సై ఏం చెప్పిండంటే నరుటో సీరీస్ స్టార్టింగ్‌లో నరుటో ఎప్పుడు ఐసోలేటెడ్‌గా అయితే ఉంటాడు. ఎందుకంటే తన అమ్మా నాన్నని కూడా చూడలేదు గదా! కాకపోతే కిజుమోటో సెన్సైకి పిల్లలు పుట్టిన తర్వాతకి తన ఒపీనియన్ అయితే మారిపోయింది. కిజుమోటో సెన్సై ఏమనుకున్నాడంటే నాకు నా పిల్లలకి ఇంత కనెక్షన్ ఉంది గదా! మరి నరుటోకి ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి ఎందుకు అంతగానం కనెక్షన్ ఉండొద్దని క్రియేట్ చేసిండు మామ. సో, ఇంకా 'నరుటో' అయితే వాళ్ళ అమ్మ నాన్ననైతే కలిసిండు. ఇంకా ఆ ఎమోషనల్ సీన్ జూసి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎమోషనల్ అయ్యిర్రు. ఫ్యాక్ట్ నంబర్ 6 వచ్చేసి అసలు 'నరుటో' వన్ పీస్ కవర్ మీద వచ్చింది తెలుసా మామ? ఎందుకంటే మన ఓడా సెన్సై వచ్చేసి 'నరుటో' సీరీస్‌కి ఎండింగ్‌కి అయితే ట్రిబ్యూట్ అయితే ఇచ్చిండు కిజుమోటో సెన్సైకి. చాప్టర్ 766లో మన రూఫీ అయితే రామెన్ తింటా ఉంటాడు. ఇంకా తన ముందల కూర్చునేది తన బట్టలు చూసి తెలుసుకోవచ్చు మామ 'నరుటో' అని. ఇంకా నామి గూడా ఒక డ్రెస్ ఏసుకుంటది హిడెన్ లీఫ్ సింబల్‌తోని. ఫ్యాక్ట్ నంబర్ 5 నరుటో సీరీస్‌లో ఇద్దరు లెజెండ్స్ ఒకటే రోజు చచ్చిపోయారు. అదెవరో కాదు జిరాయ ఇంకా ఇటాచి. ఎప్పుడైతే సాస్కే ఇటాచి గురించి వెతుకుతూ ఉన్నాడో అప్పుడే జిరాయ కూడా రెయిన్ విలేజ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇటాచి ఇంకా సాస్కే ఫైట్ చేసుకుంటారో అప్పుడే జిరాయ కూడా పెయిన్‌తోనైతే ఫైట్ చేస్తుండు. ఫస్ట్ అయితే జిరాయ చచ్చిపోయిండు. ఇంకా కొన్ని గంటల తర్వాతకైతే ఇటాచి అయితే చనిపోయిండు. ఫ్యాక్ట్ నంబర్ 4 మీరొకటి చెప్పండి మామ అసలు 4థ్ గ్రేడ్ నింజా వార్ ఎన్ని రోజులు జరిగిందనుకుంటుర్రు? అసలు ఈ 4థ్ గ్రేడ్ నింజా వార్ గురించి అయితే 200 చాప్టర్స్ ఉన్నాయి మాంగాలో. ఇంకా యానిమేలో పెద్ద ఆర్క్. కాకపోతే ఇప్పుడు మనం 'నరుటో' టైమ్ లైన్ గురించి చూసుకుంటే మాత్రం ఓన్లీ 2 రోజులే జరిగింది ఈ వారు. మీకెవరికైనా డేట్ తెలిసుంటే కామెంట్ చేయండి మామ. ఫ్యాక్ట్ నెంబర్ 3 అసలు షిషిబి ఉచిహా డెత్‌కి అసలైన రీజన్ ఏంది? మనం 'నరుటో' సీరీస్‌లో చూసుకుంటే మనోడైతే సూసైడ్ చేసుకున్నైతే చచ్చిపోయిండు. కాకపోతే కథ వేరే ఉందాడ. కాకపోతే ఈ డాన్జో గాడు అదే మామ కంత్రి గాడు. సో, వీడైతే యూజీ ఆబురమాకైతే ఆర్డర్ ఇచ్చిండు. నేను ఈ పురుగుల హెల్ప్‌తోనైతే పాయిజన్ అయితే ఎక్కి షిషిబి ఉచిహా లోపటికని. సో, పాయిజన్ వల్ల అయితే షిషిబి ఉచిహా అయితే పారలైజ్ అయితే అయిపోయిండు. అప్పుడు డాన్జో గాడు వచ్చేసి షేరింగ్ అనేది చేసుకున్నాడు. లేకపోతే ఈగ కూడా పీకలేడు షిషిబి ఉచిహాది. కాకపోతే షిషిబి ఉచిహా తన టెలిపోర్టేషన్ జుట్సు యూజ్ చేసి అక్కడి నుంచెల్లి తప్పించుకున్నాడు. తన ఇంకొక షేరింగ్ అయితే ఇటాచికి అయితే ఇచ్చేసిండు. సో, ఎట్లాగో పాయిజన్ వల్ల చనిపోతా అని దునికైతే చచ్చిపోయిండు. సో, అప్పుడు మన ఇటాచి యొక్క ఎంఎస్ అయితే యాక్టివేట్ అయ్యింది. అప్పుడు మనోడు అమతరాస్ యూజ్ చేసి యూజీ అబురామన్ అయితే బతికుండగానే తలగబెట్టేసిండు. ఇది నీకెట్లా తెలుసురా అంటే ఇటాచి లైట్‌లో వల్ల అయితే మెన్షన్ చేసిర్రు. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఇజుమిని చంపింది ఇటాచి మామ. మనకి 'నరుటో' సీరీస్‌లో ఒబిటో చంపినట్టయితే చూపిచ్చిర్రు. కాపోతే ఇటాచి లైట్ లెవెల్‌లో అయితే ఇటాచియే చంపేసిండు. ఇజుమికి గెంజుట్సు అయితే చూపిచ్చిండు. ఆ గెంజుట్సులో అయితే తనకు పెళ్లయితది. పిల్లలు పుడతారు. ఇంకా ఫైనల్లీ ఓల్డ్ ఏజ్. ఇదంతా ఒక ఫ్యూ సెకండ్స్‌లో జరిగిపోయింది. ఇంకా తన చేతులతోనే చంపేసిండు మనోడు ఇజుమిని. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏందంటే 'నరుటో' అకట్సుకి మెంబర్స్ అందరితోనైతే ఫేస్ చేసిండు. కాకపోతే ఒక్కరిని తప్ప వాడే హిడాన్. ఎప్పుడైతే ఆసుమాన్ అయితే చంపిండో హిడాన్ అప్పుడైతే అక్కడ 'నరుటో' లేడు. ఇంకా 'షికమారు వర్సెస్ హిడాన్' అయితేప్పుడు కూడా లాస్ట్‌లో ఎంట్రీ ఇస్తాడు బ్యాటిల్ ఫీల్డ్‌లకి. కాకపోతే అప్పట్లోపే 'షికమారు' మొత్తం పని ముగిస్తాడు. ఇవే మా 10 ఫ్యాక్ట్స్ అబౌట్ 'నరుటో'. ఇంకా కావాలంటే దాచాం కుప్పలు కుప్పలుగా దాచాం. కావాలంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి. సో, అంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ అన్ని ఫ్యాక్ట్స్‌లలో మీకు ఏదైతే షాకింగ్ అనిపించిందో అది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుసో దీంట్లో అవి కూడా కామెంట్ చేయండి. సో, ఇంకా అంతే మరి. బాయ్.